ఇక ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన నాయకుడి కోసం కేంద్ర నాయకత్వం ఎదుర్కొంది. ఇక బీజేపీ కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, ఏపీలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కమలం పార్టీ. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే పార్టీ ఎదుగుదల బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అయితే అమలు చేస్తుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కూటమిలో ఉంటూనే రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో భాగంగానే పార్టీ పరంగా కూడా ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది బీజేపీ. అయితే పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై కూడా అధిష్టానం ప్రత్యేక దృష్టి అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఆమె ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూడా నియమించాలని చెప్పేసి కేంద్ర అధిష్టానం అయితే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో కేంద్రం నుంచి ఏపీగా వరుస సాయం అయితే అందుతుందని చెప్పుకోవాలి. ఏ నిర్ణయాలు ప్రజల్లో సానుకూలత పెంచుతుండగా ఈ సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు అయితే రచిస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీకి కేంద్రం నుంచి అమరావతికి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు అనుకూలంగా ఆర్థిక ప్యాకేజీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ పైన గతంలో కంటే కూడా రాష్ట్రంలో ప్రజల్లో సానుకూలత అయితే పెరిగిందనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీటన్నిటిపై కూడా నోవాటెల్లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఏపీ బీజేపీ నేతృత్వ కేంద్ర మంత్రి అమిత్ షా కీలక సమావేశం అయితే నిర్వహించారు. అయితే అలానే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై కూడా చర్చ అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరైన నాయకుడి కోసం కేంద్ర నాయకత్వం వెతుకుతుందని చెప్పేసి కూడా బీజేపీకి కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అమరావతి నోవాటెల్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, అదేవిధంగా అమిత్ షా కీలక సమావేశం కాబోతా ఉన్నారు. హోటల్ కి పలువురు బీజేపీ నేతలు కూడా అయితే చేరుకుంటా ఉన్నారు. తాజా రాజకీయాలపై అయితే కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీకి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి తెలిసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో బీజేపీని కొంత మరీ స్ట్రాంగ్ చేసేసి జనసేనకి అటాచ్డ్ గా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశానికి కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా అమిత్ షా తెలుస్తా ఉంది. మొత్తంగా బీజేపీ అయితే ఏపీలో ఒక కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మొన్న మోడీ పర్యటించారు. ఇప్పుడు అమిత్ షా పర్యటిస్తా ఉన్నారు. ఒక వారం గ్యాప్ లోనే 2 కీలక నేతలు పర్యటించడంతో కొంత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలోని ప్రత్యేకత అయితే సంతరించుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే మొత్తం పూర్తి స్థాయిలో కూడా బీజేపీ ఏపీలో బలోపేతం చేయడానికి అయితే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అమిత్ షాతో పాటు బండి సంజయ్ కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా సమావేశం నిర్వహించి బీజేపీని అయితే ముందుకు తీసుకెళ్లడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతుందంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.